శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి ఒక గొప్ప అదృష్ట యోగం అన్నది ఈ ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి ఏర్పడబోతున్నది. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is Nagesh Rao and the clinic name is Neocare Homeopathy. సో అది ఏ విధంగా అంటే ఆల్రెడీ ధనస్థానంలో ఉన్నటువంటి గురువు ఫిబ్రవరి 3వ తారీఖున భరణి నక్షత్రం మీదకి మారడం జరుగుతుంది. అయితే ఈ గురువు స్టార్ లార్డ్ అయినటువంటి శుక్రుని ఫలితాలు ఇవ్వాలి, అలాగే తన యొక్క రాస్యాధిపతి అయినటువంటి కుజుడు ఫలితాలు ఇవ్వాలి. అయితే ధనస్థానంలో ఉన్నటువంటి గురువు ఇస్తున్నటువంటి ధనయోగంతో పాటు దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రగ్రహ ఫలితాలు అంటే ఉద్యోగంలో అభివృద్ధి, అదనపు బాధ్యతలు, మార్పు, ఉద్యోగంలో పై అధికారుల యొక్క సహకారం, స్త్రీల యొక్క సహకారంతో వృత్తి విషయాల్లో అభివృద్ధి కలిగిస్తాడనమాట. అలాగే కుజుడు యొక్క ఫలితాలు ఇవ్వాలి. సూక్ష్మంగా కుజుడు లాభస్థానంలో ఉండడం వల్ల భూములు వల్ల, స్థిరాస్తుల వల్ల, తండ్రి గారి వల్ల, పెద్దవారి వల్ల మీకు సహకారం లభిస్తుంది. అలాగే మీ యొక్క అన్నదమ్ముల సహకారం లభిస్తుంటుంది. అలాగే ప్రభుత్వ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు వీళ్ళ సహకారం అనుకూలంగా ఉంటుంది. ఈ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే మొత్తం మీద ఏంటంటే ఈ మీనరాశి వారికి రాబోయే ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి సుమారుగా 2 నెలల పాటు ఈ అదృష్ట యోగం అన్నది పడుతుంది. సో ముఖ్యంగా వీళ్ళకు ఉన్నటువంటి ఏలినాటి శని ప్రభావం ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 1 ఇయర్ అయింది. వీళ్ళ జీవితంలో రాబోయే 6.5 సంవత్సరాలు, దాని తర్వాత జీవితం కూడా హ్యాపీగా ఉండాలి, ఎటువంటి ఒడిదుడుగులు ఉండకూడదంటే ముఖ్యంగా వీళ్ళు చేయవలసింది ఏంటంటే అప్పు చేయకూడదు. అప్పు చేయకుండా, రుణ ప్రయత్నం చేయకుండా, రుణం చేయకుండా ఉంటే గొప్ప విషయం. అయితే ఏదన్నా ఇల్లు కొనుక్కోవడానికి అప్పు చేయొచ్చు, ఏదన్నా వాహనం కొనుక్కోవడానికి మీ తాహతకు తగ్గట్టుగా ఇన్స్టాల్మెంట్ కట్టే విధంగా చేయొచ్చు. అంతే తప్ప ఏదో సొంత అవసరాలకో, ఏదో బామ్మర్ది పెళ్ళికో, అన్నదమ్ముల పెళ్ళికో, అక్కజల్లుల పెళ్ళికో, ఈ తండ్రి గారి అప్పులు తీర్చడానికో ఇలాంటి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యి మీ యొక్క స్థాయిని మించి అప్పు చేస్తే మాత్రం ఇది మీ జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది. రాబోయే 6.5 సంవత్సరాలే కాదు, మళ్ళా వచ్చే 30 సంవత్సరాల దాకా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అటు ఉద్యోగంలో స్థిరత్వాన్ని ఇవ్వదు, ఏ పని చేయనివ్వదు, అన్ని రకాల సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది. కొద్దిగా ఫైనాన్షియల్గా మీరు స్టేబుల్గా, ఎటువంటి మొహమాటానికి, మంచితనానికి లొంగకుండా ఇది మా బాధ్యత అండి, మేం కాకపోతే ఎవరు చూస్తారండి, ఇలాంటి కార్యక్రమాలు పక్కన పెట్టి ఫైనాన్స్ విషయంలో జాగ్రత్తగా ఉంటేనే ఫ్యూచర్లో మీరు, మీ సంతానం, మీ భార్య అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అక్కర్లేని బాధ్యతలు నెత్తిన వేసుకొని రుణాల్లో పడితే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీనరాశి వారు బేగా టెంప్ట్ అవుతారు, అడగకుండానే సాయం చేస్తారు, ముందుగా ఉంటారు. ఇది పుణ్యం కన్నా తర్వాత వచ్చే జన్మలో పుణ్యం మాట దేవుడు కానీ ఈ జన్మలో పడే ఇబ్బందులు తీర్చేవాడు ఎవడు కనపడతాం. సో అందువల్ల ఇప్పుడున్నటువంటి అనుకూలమైన స్థితిని జాగ్రత్తగా ఉపయోగించుకొని మీకు ఉన్నటువంటి సోర్స్తో పాటు అదనపు ఆదాయాన్ని కూడా ఏర్పడే అవకాశం ఉంది. అలాగే మీ జీవితంలో మీ భార్య సహకారం కానీ, లేదా భార్యకి ఏదైనా ఉద్యోగం రావడం కానీ, అదే మీరు స్త్రీ అయితే భర్తకి ఉద్యోగం రావడం కానీ ఉండే అవకాశం ఉంది. అది ఖచ్చితంగా అనుకూలంగా ఉంది. దాని తర్వాత కుజుడు లాభస్థానంలో ఉండడం వల్ల స్నేహితుల సహకారంతోనో, బంధువుల సహకారంతోనో, అన్నదమ్ముల సహకారంతోనో మీకు ధైర్యాన్నిచ్చి మీ అభివృద్ధికి కారణం అవుతుంది. ఇలాంటి సమయంలో భూములు, స్థిరాస్తులు సేకరించే అవకాశం ఉంది. మీకు సమర్థత ఉన్నా లేకపోయినా మాత్రం ఈ సమయంలో మీరు ఒక స్థిరాస్తిని కొనుక్కునే ప్రయత్నం చేయండి. మీ ఆదాయానికి తగినట్టుగా కొంత కమిట్మెంట్ పెట్టుకుంటే కంపల్సరీగా ఏలినాడు శని మీకు 2 విధాలు ఉపయోగపడుతుంది. ఒకటి దాని ఆర్థిక పరిస్థితి, దాని ఫైనాన్షియల్ స్ట్రెస్, మానసిక అశాంతి చూపిస్తుంది.
ద సేమ్ టైం ఏంటంటే మీరు కొన్నటువంటి ఆస్తి మీ అప్పు తీరబోతులోకి 4 రెట్లు పెరిగి మీకు అది కలిసి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఈ గురువు వాక్స్థానంలో ఉన్నాడు, అలాగే శుక్ర నక్షత్రంలో ఉన్నాడు, శుక్రుడు దశమ స్థానంలో ఉన్నాడు, కుజుడు లాభస్థానంలో ఉన్నాడు. ఇవన్నీ గురువు యొక్క అనుగ్రహంతో, కుటుంబ సభ్యుల సహకారంతో ఏదైనా ఒక స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నం చేయండి. అయితే రాశి యందు ఉన్నటువంటి రాహు అనవసర ప్రలోభాలకి గురి చేస్తుంటాడు. ఏదైనా ఎవడో ఎక్కువ వడ్డీ ఇస్తాడండి, మనం ₹2 తెచ్చి ₹10 ఇద్దాం, లేదంటే షేర్ మార్కెట్లో పెడదాం, లేదంటే షేర్ మార్కెట్ ఈజీ మనీలో ఏదైనా ఆన్లైన్ గేమ్స్ పెడదాం, లేదంటే ఎవడో ఎక్కువ పెద్దగా వ్యాపారం చేస్తున్నాడు వాడికి అప్పిద్దాం. ఇలాంటి కార్యక్రమాలు మానేయండి. ఈజీగా ధనం సంపాదించే కార్యక్రమం వద్దు. ముఖ్యంగా న్యాయ విరుద్ధంగా జరుగుతున్నటువంటి కార్యకలాపాల్లో పాల్గొనే ప్రయత్నం చేయొద్దు. సాధ్యమైనంత వరకు నిజాయితీగా వాస్తవానికి మీరు నిజాయితీగానే ఉంటారు, కానీ ఆశ చాలా ప్రమాదకరమైనది. ఏది కష్టపడకుండా ఎక్కువగా ధనం వస్తుందంటే ఖచ్చితంగా జాతకుడు టెంప్ట్ అవుతాడు. ఏం పోయింది, పోతే ₹10,00,000 పోతాయి, నెలకు 10,000 వడ్డీ వస్తాయని ఆశపడితే మాత్రం 2-3 ఏళ్ళు కరెక్ట్గానే వస్తుంది, దాని తర్వాత మొత్తం పోవడం జరుగుతుంది. సో ఏదైనా ఈ రాశివారు సాధ్యమైనంత వరకు ఈ సమయంలో ఒక స్థలాన్ని కానీ ఇంటిని కానీ కొనుక్కునే ప్రయత్నం చేయండి. అలాగే శుభకార్యాల నిమిత్తం ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. వివాహ వేడుకలు, పుణ్యక్షేత్రాలు దర్శించడం, తప్పనిసరి పరిస్థితుల్లో చేయవలసిన కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. అవి కొంతవరకు ఈ సమయంలో అనుకోని ఖర్చుల మీద పడే అవకాశం ఉంటుంది. వీటన్నిటి నుంచి మీరు బయటపడాలంటే ఖచ్చితంగా దైవ అనుగ్రహం కావాల్సిందే. ముఖ్యంగా రాహుగ్రహ అనుగ్రహం, అంటే రాహుయే మిమ్మల్ని మాయ చేసి ఇబ్బంది పెట్టే దిశగా ప్రయాణం చేస్తుంటాడు. అందుకని మీరు రాహుగ్రహ అనుగ్రహం కోసం ఏదో ఒక అమ్మవారి ఆరాధన, ఎస్పెషల్లీ కనకదుర్గ అమ్మవారి ఆరాధన ప్రతిరోజు వీలైతే దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేయడం కానీ, దేవి భాగవతాన్ని ప్రతిరోజు చదవడం వల్ల కానీ, ప్రతిరోజు ఏదో అమ్మవారి ఆలయ దర్శనం, వీలైతే మీకు దగ్గరలో జరుగుతున్నటువంటి చండీ హోమం, ఈ సప్తమాతృకలకు సంబంధించింది కానీ, లేదంటే దశ మహావిద్యలకు సంబంధించినది కానీ, ఏదో ప్రత్యంగర అమ్మవారు కానీ, ఏదో ఒక అమ్మవారిని, ఏదో ఒక దైవాన్ని ఆరాధించడం వల్ల మీరు ఇటువంటి మాయాజాలం, కృత్రిమ మనీ, ఈజీ మనీ నుంచి బయటపడి నిజాయితీగా న్యాయసమ్మతంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. స్వస్తి.